తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడ సహాయక చర్యలు అవ్వచ్చు, లేకపోతే కాలువకు గడ్డి పడినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అలాగే రాత్రి అయితే మాత్రం ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో అయితే మాత్రం బస చేశారు. ఇక ఈ ఉదయం కూడా అక్కడ పర్యటన అయితే మాత్రం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఇదే కోవలోనే ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటూ అధికారులకి సమన్వయం చేస్తూ, అలాగే తక్షణ సహాయం కోసం జిల్లా కలెక్టర్గా 5 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆయన ఇవ్వటం జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా 5 కోట్ల రూపాయల నిధులను అయితే మాత్రం కలెక్టర్కి ఇవ్వటం జరిగింది. ఇవి తక్షణంగా పునరావాసాల్లో అవ్వచ్చు, తలదాచుకుంటున్నవచ్చు, లేకపోతే తక్షణ సహాయంగా చర్యల కోసం ఈ యొక్క 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇదే కోవలో ప్రతిపక్షాలపై అటు బీఆర్ఎస్ బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏంటంటే ఈటెల రాజేందర్ చనిపోయిన కుటుంబాలకు 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఇప్పిద్దాం, కేంద్రం నుంచి నిధులు తెప్పించండి అని చెప్పేసి ఈటల మీద సెటైర్ వేశారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అమెరికాలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ మీద మరి సెటైర్ వేశారు. మరోపక్క హరీష్ రావు అయితే మాత్రం పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు మంచిగా పనిచేస్తున్నారని చెప్పేసి కితాబిస్తున్నారు, కాబట్టి ఇవి మానుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొంచెం సున్నితంగా అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. మరోపక్క కేంద్రం నుంచి నిధులు రాబట్టే విధంగా కేంద్రం వచ్చి ఇక్కడ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మరోపక్క ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా రెండు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి, కానీ విపత్తు మొత్తం కూడా ఖమ్మంలోనే ఎక్కువ జరిగిందని చెప్పారు. దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ ఖమ్మంలో కురిసింది, కాబట్టి ఎక్కువగా తీవ్రంగా నష్టపోయింది మాత్రం ఈ జిల్లాలో అనే విధంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన పర్యటన అయితే మాత్రం ఖమ్మంలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్న తర్వాత అక్కడ కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగిలినటువంటి ఏరియాల్లో కూడా ఆయన అయితే మాత్రం నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర ఉన్నాయి, కాబట్టి ఒక 2,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం సెటైరికల్ వేశారు. ఒక పక్క అక్కడ సహాయక చర్యలు పాల్గొంటున్నాయి, మరోపక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు అయితే మాత్రం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేకుండా తమ వంతు తోచిన సహాయం అయితే మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే మాత్రం మిగిలినటువంటి నాయకులు కూడా అభ్యర్థించడం జరిగింది. ఇక స్థానిక పువ్వాడ అజయ్ కుమార్ గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆస్తులు ఆయన కబ్జా చేసిన ప్రాంతాలను కూడా విరాళం అంటే ముఖ్యంగా స్వచ్ఛందంగా ఇస్తే బాగుంటుందనే విధంగా ఆయన చెప్పారు. దీనిపై పునరాలోచించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్కి అయితే మాత్రం సెటైర్ వేశారు.